నమస్కారం. నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా కుప్పం చుట్టూ, కుప్పం వైపు ప్రపంచం మొత్తం చూసే విధంగా ఒక మహిళని చెట్టు కట్టేసి కొట్టినటువంటి సంఘటన గత కొద్ది రోజులుగా ప్రధానమైనటువంటి మీడియా ఛానల్లోనూ సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే మనం ఇప్పుడెందుకు స్పందిస్తున్నామయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఆ మహిళను ఆదుకున్నారు, ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహకారం అందించారు, దానితో పాటు కొంత భూమి కూడా ఇచ్చాడు. హోంశాఖ మంత్రి గారు కూడా వీడియో కాల్లో మాట్లాడారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అవి నాకు నచ్చలేదు. అసలు ఆయన ఏం వ్యాఖ్యలు చేశాడు, వ్యాఖ్యలు చేయడం వెనకాల కారణాలు ఏంటి, ఆయన చేసినటువంటి తప్పును కూడా పక్క పార్టీలకు సంబంధించినటువంటి నేతల మీద రుద్దాలని చూస్తున్నాడు అనేది నిజాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పండి. వినండి ఏమంటున్నారు. డబ్బులు చెట్టుగా కట్టేసి కొడతారండి మీరు. ఇలాంటి వాళ్ళు చూసి వాళ్ళు స్పిరిట్ తీసుకున్నారు, స్ఫూర్తి. కుప్పం కాన్స్టిట్యూన్సీ నెవర్ దేర్ వాజ్ ఎ ప్రాబ్లం. ఇక్కడ ఆయన కుప్పంలో జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడుతూ, డబ్బులు ఇవ్వకపోతే ఒక మహిళని చెట్టు కట్టేసి కొడతారా అని చెప్పేసి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అన్నారు. ఓకే, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా ఆదర్శంగా తీసుకోవాలంటే ఎప్పుడు తీసుకుంటారు? 2019 నుంచి 24 మధ్య కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ఆదర్శంగా తీసుకోవచ్చు, లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇలాంటి చర్యలు చేయొచ్చు. కానీ మీరు మాట్లాడేది ఎలా ఉందంటే, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, గుడ్డ కాల్చి పక్కనోళ్ళ మొహం మీద పడేస్తున్నట్టుగా కనిపెడుతుంది. అసలు దానికి ఆయనకి సంబంధం ఏంటి? నియోజకవర్గం మీది. 40 years 50 years ఇండస్ట్రీ అని చెప్పుకునే మీ నియోజకవర్గం ఎప్పటి నుంచో 40 ఏళ్ల క్రితం నుంచి కుప్పంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా, మీరు పరిపాలించిన సంవత్సరాలు ఎవ్వరు కూడా ముఖ్యమంత్రిగా పరిపాలించాల. అలాంటి మీ నియోజకవర్గంలో ఒక మహిళని చెట్టుకు కట్టేసి కొడుతూ బూతులు తిడితే నిర్లజ్జగా, నిస్సిగ్గుగా దాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారు. తప్పు జరిగినప్పుడు, తప్పు జరిగింది, ఇది నా వల్ల జరిగింది, ఇది నా వైఫల్యమో అని ఒప్పుకోండి. అప్పుడు ప్రజలు కూడా దాన్ని క్షమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా తప్పు చేసి దాన్ని తీసుకెళ్లి పక్కనోళ్ళు మేస్తే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తగిన బుద్ధి చెప్పేటువంటి రోజులు కూడా త్వరలోనే వస్తాయి. ఇంకా చూడండి ఏమంటున్నారు. లా అండ్ ఆర్డర్ ఇస్ ది టాప్ ప్రియారిటీ ఫర్ ఎనీ గవర్నమెంట్. అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ ఇస్ ది ప్రియారిటీ ఆఫ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ. వాస్తవమే. లా అండ్ ఆర్డర్ అనేది ఏ గవర్నమెంట్లోనైనా సక్రమంగా ఉండాలి, మంచిగా జరగాలి. సివిలైజ్ సొసైటీలో లా అండ్ ఆర్డర్ కానీ లేకుండా ఏ అమ్మాయినంటే అమ్మాయిని లిస్ట్ ప్రకారం మొలాస్ చేసి మాట్లాడితే మీకు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? మీరు మీ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే ఎంతమంది పసిబిడ్డల మీద అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది మహిళల మానభంగాలు జరిగినాయి, ఎన్ని రేపులు జరిగినాయి, ఎన్ని మర్డర్లు జరిగినాయి. కడాన మీ నియోజకవర్గంలోనే మహిళని తీసుకొచ్చి చెట్టుకు కట్టేశారు. ఇవన్నీ మీ హయాంలోనే కదా జరిగింది, మీ టైంలోనే కదా జరిగింది. మరి మీరేంటి అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్? మీరు ముఖ్యమంత్రిగా ఉండి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం గురించి ఎవరికో చెప్తున్నారండి. నాకు అర్థం కావట్లా. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారని కలగంటున్నారా? ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు. మొన్న చూశారు నా కాన్స్టిట్యూన్సీ, ఏం చేయాలి కుటుంబాన్ని, ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పండి. ఓకే, డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు చెట్టుగా కట్టేసి కొడతారు. అది ఓకే. ఇక్కడ ఒక మాట మీరు అన్నారు, సిగ్గుపడుతున్నాను. డెఫినెట్గా సిగ్గుపడాలి, తలదించుకోవాలి. నైతిక బాధ్యత వహించేటువంటి వ్యక్తి అయితే ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నారనే దానికి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని అంశాలను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెప్తాను చూడండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎవరి మీదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఆ కుప్పానికి ఒక ఎంపీపీగా మహిళను చేశారు. అశ్విని గారని ఎంపీపీగా ఎన్నికైంది. యంగెస్ట్ మహిళ ఎంపీపీగా ఎన్నికైంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏదైతే ఈ రోజున చెట్టు కట్టేసి కొట్టినటువంటి సంఘటన ఏ కుప్పంలో అయితే జరిగిందో అదే కుప్పంలో ఒక మహిళ ఎంపీపీగా పనిచేసింది, మండల పరిషత్ అధ్యక్షురాలుగా పనిచేసింది. అంటే వ్యత్యాసం చూడండి. దేనిక్కడ ఏ పార్టీకి అనుకూలంగా చెప్పాలా, వ్యతిరేకంగా చెప్పాలా, మీరు పర్టికులర్గా పదే నొక్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి చర్యలు చేస్తున్నారు అన్నారు కాబట్టి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారినే ఆదర్శంగా తీసుకుంటే పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు,
లేదా మహిళలు ఎంపీపీలుగా కుప్పంలో ఉండాలి, లేదా ఎమ్మెల్యేలుగా మీరు పక్కకు తప్పుకొని ఆ మహిళలకు అవకాశం ఇవ్వాలి. మీ హయాంలో చెట్టు కట్టేసి కొడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కుప్పంలో ఎంపీపీగా ఒక యంగెస్ట్ మహిళ ఉంది. ఇది తేడా, డిఫరెన్స్. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వానికి క్లారిటీగా క్లియర్ కట్గా కనిపిస్తుంది. పక్కన డిస్ప్లే కూడా చేసి చూపిస్తున్నాను ఆమె ఫోటోని. మరి ఆ రోజున ఎంపీపీగా ఉంటే ఈ రోజున చెట్టుకు కట్టేశారు. అంటే లా అండ్ ఆర్డర్ ఎవరి హయాంలో సమస్యలో పడింది? అప్పుడు కూడా మీరే అక్కడ ఎమ్మెల్యే, కానీ లా అండ్ ఆర్డర్ ఎవరి హయాంలో చక్కగా ఉంది? ఎవరి హయాంలో మహిళలకి సముచితమైనటువంటి స్థానం దక్కుతుంది? ఎవరి హయాంలో మహిళలు ఉన్నతమైనటువంటి పదవులు పొందుతున్నారు? ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఒక్క అంశాన్ని అయితే మా నిజం మీడియా తరపున సూటిగా, తేటగా, నీటుగా, ఘాటుగా చెప్పగలం. పురాణాల్లో ఎక్కడ వెళ్ళి చూసినా కానీ మహిళలని ఎవరైతే అవమానపరుస్తారో, అవమానించినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఎవరైతే అవమానానికి గురి చేశారో అంతకి 10 అంతల అవమానం వాళ్ళు గురి కావడంతో పాటుగా పరాజయాన్ని పొందినట్టుగా మనం చూసాం. రామాయణాన్ని చూడండి, సీత మీద కన్నేసినందుకు రావణాసుడు ఏమయ్యాడు? 10 తలలున్న రావణాసుడు చనిపోయాడా లేదా? మహాభారతాన్ని చూడండి, ఒక ఆడ మనిషి కొంగులాగాలని చూసినటువంటి దానికి కౌరవుల మొత్తం నాశనమైనట్టుగా మహాభారతం యుద్ధమే జరిగినట్టుగా కనపడుతుంది. అంతేందుకు రాక్షసుడు అని చెప్పుకునేటువంటి రావణాసురుడు సీతగారిని ఎందుకు ఎత్తుకెళ్లాలని చూశాడు? శూర్పణఖ యొక్క ముక్కు చెవులని రాముడు కోశాడనేటువంటి ఉద్దేశం. అంటే రాక్షసుడుగా పిలువబడుతున్నటువంటి రావణాసురుడు సైతం వాళ్ళ చెల్లి, వాళ్ళ సోదరైనటువంటి శూర్పణఖకి ఇచ్చేటువంటి గౌరవం స్పష్టంగా కనపడుతుంది. అంటే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు అధికంగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో, హిందువులమని చెప్పుకుంటున్నటువంటి ఈ భారతదేశంలో, చంద్రబాబు నాయుడు గారు కూడా హిందూగా ఉంటున్నటువంటి ఈ దేశంలో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మాన్ని నేను రక్షిస్తానని చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్రాల్లో ఒక మహిళకి మీ ప్రభుత్వంలో జరిగినటువంటి పరాభవం ఇది. పురాణాల్లో కూడా ఎక్కడ ఒక మహిళని చెట్టుకు కట్టేసి బూతులు తిట్టి కొట్టినటువంటి సందర్భం ఎక్కడ చూడలా. అంటే నేను చెప్పినటువంటి పురాణాలు అన్నీ మీరు వెలికి తీసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు జరిగినటువంటి ఆ గౌరవము ఎక్కడా కూడా జరగలేదని, ఆ అగౌరవాన్ని ఖండిస్తూ మా నిజం మీడియా 100% చంద్రబాబు నాయుడు గారికి చెప్తుంది, తప్పుని అంగీకరించండి, కూటమి ప్రభుత్వం అంగీకరించాలి. మీరు ఇంకా నైతిక బాధ్యత వహించేటువంటి వ్యక్తి అయితే ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు నికాసుగా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా మీడియా ఏ సందర్భంలో కూడా ఎవరికి అనుకూలంగా పనిచేయదు, అదే సందర్భంలో ఎవరికి వ్యతిరేకంగా కూడా పనిచేయదు. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.